హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్, పెద్దలు అందరూ కూడా. మరి టేస్టీగా కేక్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తేలిగ్గా ఇంట్లోనే. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార, ఒక 3 స్పూన్స్ లేదా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పంచదార పాకాన్ని బాగా దగ్గరగా రానివ్వాలి. చూడండి, ఇట్లా కొంచెం కలుపుకుంటూ పంచదార అంతా కూడా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రెడ్ కలర్ వచ్చేసి బాగా నురుగు వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది క్యారమిల్ పుడ్డింగ్ అవుతుందండి. దీన్ని మనం కేకుల్లోనూ స్వీట్లలోనూ రెసిపీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మనము కేక్ ప్యాటర్న్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. ఈ బ్రౌన్ కలర్ కట్ చేసినా ఉంచినా ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఉంచేసాను. ముక్కలు చేసుకొని బ్రెడ్ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. బ్రెడ్ అంతా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక మనము ఈ 4 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్పు మిల్క్ తీసుకోవాలండి. చూడండి, మీకు కప్పు కొలత చూపిస్తున్నాను. టీ కప్ తాగుతాం కదా, ఆ కప్పు కొలత పాలు వేసుకొని 3 కోడిగుడ్లను పగలగొట్టి దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఎగ్ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. 3 ఎగ్లు వేసిన తర్వాత ఒక హాఫ్ కప్ అంతా పంచదార తీసుకోవాలండి. పంచదార బదులు మీరు షుగర్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకుందామండి. దీంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేయకపోయినా బాగుంటుంది. నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్సీలో జర్కిస్తుంటూ షేక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కేక్ ప్యాటర్న్ బౌల్ తీసుకొని మనం ముందుగా చేసుకున్నాం కదా క్యారమిల్ పుడ్డింగ్ని కాస్త బౌల్లో అప్లై చేసుకోవాలి. జస్ట్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం మిక్సీ జార్లో చూడండి ఇట్లా షేక్ చేసుకున్నాం కదా, దీంట్లో తలకలేం లేకుండా కాస్త స్ట్రైనర్తో వడగట్టుకుంటూ దీంట్లోకి తీసేసుకోవాలి. కేక్ ప్యాటర్న్లోకి ఇలా వేసుకున్నాక దీంట్లో ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని, అంటే తడకలు మనం బ్రెడ్ పీసెస్ ఏమన్నా అవ్వకుండా ఉంటే దానిలో తగులుతాయి. చూసారు కదా, ఇలా జల్లెడ పట్టుకోవాలి పాల మిశ్రమాన్ని. ఇట్లా మిగిలింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనము కేక్ లాగా చేసేసుకుందాము.